దీనిపైన ఇప్పటివరకైతే పాకిస్తాన్ కానీ ఇండియా కానీ అఫీషియల్గా కన్ఫర్మ్ చేయలే. సో ఈవెన్ ఆ పాకిస్తాన్ ఏమో సైలెంట్గా ఉంది, ఇండియా మాత్రం అటాక్ చేయలేదు అని స్పష్టంగా పేర్కొంది. మీకు డైరెక్టర్ జనరల్ ఎయిర్ ఆపరేషన్స్ను అడిగారు కూడా ఈ క్వశ్చన్. అంటే ఇండియాలో ప్రెస్ కాన్ఫరెన్స్లో వైట్ హౌస్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఎక్కింది ఇది. సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ను క్లియర్గా క్వశ్చన్ అడిగారు. మనం కిరాణా హిల్స్ పైన అటాక్ చేశాము, న్యూక్లియర్ రేడియేషన్ కూడా లీక్ అయింది అని వార్తలు వస్తున్నాయి, ఇది నిజమా అని అడిగారు. అడిగితే చాలా ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఎయిర్ ఆపరేషన్స్. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫార్మింగ్ అస్ దట్ దెర్ ఆర్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ ఎట్ ది కిరాణా హిల్స్. మాకు తెలియదు, ఇప్పుడు మీరు సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అక్కడ ఏమున్నాయో తర్వాత సంగతి, కానీ మేము మాత్రం కిరాణా హిల్స్ని అటాక్ చేయలేదు. వాట్ ఎవర్ మే బీ దేర్, వీ హ్యావ్ నాట్ అటాక్డ్ కిరాణా హిల్స్ అని చాలా సూటిగా డైరెక్టర్ జనరల్ ఎయిర్ ఆపరేషన్స్ ప్రకటించారు. అయితే ప్రకటించినాక కూడా ఎందుకు ఈ స్పెక్యులేషన్ వస్తుంది అంటే, సాధారణంగా వార్ టైంలో ఎవరు కూడా అన్నీ చెప్పరు, ఏ ప్రభుత్వం చెప్పదు. ఎందుకంటే కొన్ని డిఫెన్స్ సీక్రెట్స్ ఉంటాయి. మీకు ఆ డిఫెన్స్ సీక్రెట్ కొన్ని దశాబ్దాల తర్వాత ఏమైనా డీక్లాసిఫై అయినప్పుడు బయటికి రావచ్చు, లేదు ఈ లోపల ఎవరెవరు పుస్తకాలు రాయడము ఇట్లాంటివి ఉన్నప్పుడు స్పెక్యులేషన్ జరుగుతుంది తప్ప నార్మల్గా డిఫెన్స్ ఆపరేషనల్ సీక్రెట్స్ కొన్ని బయటికి రావు. అందువల్ల భారతదేశం డినై చేసినా కూడా అటాక్ చేసి ఉండవచ్చు అని ఒక స్పెక్యులేషన్. ఇక దీనిపైన వైట్ హౌస్ ప్రతినిధి అడిగారు అమెరికా అధికార ప్రతినిధిని, ఇలా భారతదేశము కిరాణా హిల్స్ పైన అటాక్ చేసింది, న్యూక్లియర్ రేడియేషన్ కూడా లీక్ అవుతుంది, అమెరికా కూడా దాన్ని అడ్రస్ చేయడానికి ప్రత్యేకంగా విమానాన్ని పంపింది అని వార్తలు వస్తున్నాయి, మీరు ఏమంటారు అని అడిగారు. సాధారణంగా అలాంటిది ఏమీ లేదు, మేము పంపలేదు, అలాంటి అటాక్ జరగలేదు అని అంటారు. అలా అనకుండా అమెరికన్ అధికార ప్రతినిధి డిప్లొమాటిక్ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతానికి ఈ విషయంలో మీకు చెప్పే సమాచారం ఏది నా దగ్గర లేదు అన్నారు. వీ హ్యావ్ నో ఇన్ఫర్మేషన్ టు టెల్ యూ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అన్నారు. అంటే సాధారణంగా లేదు అని అంటారు, లేదు అని అనడం లేదు, ఉన్నది అన్నాడు. అటాక్ జరిగింది అనడం లేదు, అటాక్ జరగలేదు అనడం లేదు. మళ్ళీ క్వశ్చన్ ఏమో చాలా స్పెసిఫిక్. అటాక్ జరిగింది, రేడియేషన్ లీక్ అయింది, అమెరికా విమానం కూడా వెళ్ళింది అని అంటుంటే వెళ్ళలేదు, అమెరికా విమానం చెప్పచ్చు కదా, చెప్పలేదు. సో అందువల్ల ఇవన్నీ కలిపితే ఎక్కడో ఒక చోట అనుమానం జరిగి ఉంటుంది అని. తర్వాత సర్గోదా ఎయిర్ బేస్కు సమీపంలో ఈజిప్షియన్ ప్లేన్ దిగింది. ఆ ప్లేన్లో బొరాన్ అనే కెమికల్ సబ్స్టెన్స్ ఉందని, బొరాన్ వాడేది న్యూక్లియర్ రేడియేషన్ కంట్రోల్ చేయడానికి వాడతారు. మరి బొరాన్ ఎందుకు వచ్చింది, ఈజిప్షియన్ ప్లేన్ ఆ సమయంలో ఎందుకు దిగింది అనేది ఒక స్పెక్యులేషన్. దీనికి తోడు ఈ కిరాణా హిల్స్ పైన అటాక్ జరిగింది అన్న రోజే, ఏ వార్త అయితే ఎప్పుడు వచ్చిందో పలానా రోజు జరిగిందని, దాని వెంటనే జరిగిన పరిణామాలు కూడా ఈ స్పెక్యులేషన్కు బలాన్ని చేకూరుస్తున్నాయి. వెంటనే జరిగిన పరిణామం ఏంటి, పాకిస్తాన్ కాల్పుల విరమణకు ప్రతిపాదించింది ఇండియాతో. అమెరికా ప్రెసిడెంట్ అమెరికన్ అధికారులకు కూడా చెప్తున్నది, మాకు అలార్మింగ్ ఇంటెలిజెన్స్, ఆందోళన కలిగించే ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది, అందుకే ప్రెసిడెంట్ ట్రంప్ మార్క్ రూబియోను జేడీ వ్యాన్స్ను రంగంలో దించి ఈ కాల్పుల విరమణకు కారణమయ్యారు. ఫలితంగా కోట్లాది మంది ప్రాణాలు కాపాడాం, మిలియన్స్ ఆఫ్ డెత్స్ అవాయిడ్ చేశామని. మిలియన్స్ ఆఫ్ డెత్ సాంప్రదాయ అటాక్లో మిలియన్ చనిపోరు, కేవలం న్యూక్లియర్ అటాక్లో మాత్రమే చనిపోతారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా ఈ స్పెక్యులేషన్కి మూలం. ఇకపోతే మరి ఏం జరిగి ఉండవచ్చు, నోబడీ నోస్. కానీ అసలు అది అర్థం కావాలంటే, ఏం జరిగి ఉండవచ్చు అని అర్థం కావాలి అంటే, అసలు ఈ కిరాణా హిల్స్ అంటే ఏంటి, పాకిస్తాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఏంటో మనకు అర్థం కావాలి. న్యూక్లియర్ ఫెసిలిటీస్లో మొదటిది అణ్వాయుధం, న్యూక్లియర్ వెపన్ అంటారు. సో ఆ వెపన్ ఒకటి. రెండు, ఆ వెపన్ను తీసుకెళ్ళి ఎక్కడైనా ఫైర్ చేయగలిగే మిసైల్స్. మూడు, ఆ మిసైల్స్ను ల్యాండ్ నుంచైనా ప్రయోగించవచ్చు, ఎయిర్ నుంచైనా ప్రయోగించవచ్చు, సీ నుంచైనా ప్రయోగించవచ్చు. పాకిస్తాన్కు ల్యాండ్ అండ్ ఎయిర్ నుంచి మాత్రమే ప్రయోగించగలిగే
న్యూక్లియర్ వెపన్ కేపబుల్ మిసైల్స్ ఉన్నాయి. సీ నుంచి ప్రయోగించే కెపాసిటీ పాకిస్తాన్కి లేదు. మన దేశానికి ల్యాండ్, ఎయిర్, సీ, ఈవెన్ అండర్ వాటర్ సబ్మారిన్స్ నుంచి కూడా ప్రయోగించగలం. న్యూక్లియర్ సబ్మారిన్స్ ఉన్నాయి. అణు జలాంతర్గాములు మన విశాఖపట్నం సమీపంలోని బేస్లో అణు జలాంతర్గాములు ఉంటాయి. సో అణు జలాంతర్గాములు అంటే అండర్ వాటర్ నుంచి కూడా మన శత్రువు కనబడకుండా న్యూక్లియర్ వెపన్ క్యాపబుల్ మిసైల్ అంటే అణ్వాయుధాలను మోసుకెళ్ళగలిగే మిసైల్ కూడా ప్రయోగించగలం. కానీ పాకిస్తాన్కు కేవలం ల్యాండ్ అండ్ ఎయిర్ మాత్రమే ఉంది. ల్యాండ్ నుంచి ప్రయోగించే మిసైల్స్ షహీన్, ఫతా ఇవి ల్యాండ్ నుంచి ప్రయోగించే మిసైల్స్. సో ఇదే మిసైల్స్ను మీరు ప్లేన్ల ద్వారా ప్రయోగించాలనుకోండి, మిరాజ్ ప్లేన్ల ద్వారా ప్రయోగించాలి. అంటే ఇప్పుడు మనకు 3 ఉంటాయి అణ్వాయుధాలు. న్యూక్లియర్ వార్ హెడ్ అంటారు దాని అణ్వాయుధం అని. 2 ల్యాండ్ నుంచి ప్రయోగించాలంటే మిసైల్, ఎయిర్ నుంచి ప్రయోగించాలంటే మిసైల్ ప్లస్ ప్లేన్ ఉండాలి. ఇవి ఎక్కడ పెట్టాలి? ఎక్కడో ఒక చోట దాయాల్సిందే కదా వీటిని. ఏ బేస్ ప్లేన్స్ అయితే బహిరంగంగానే పెడతారు, మీరు అణ్వాయుధం అయితే దాయాల్సి ఉంటుంది, ఎందుకంటే అది బయట పెట్టలేరు ఓపెన్గా. సో ఎక్కడ పెట్టుంటారు అని వచ్చినప్పుడు ఇది నోన్ టు ద వరల్డ్, ఇదేం సీక్రెట్ కాదు. ఎందుకంటే అమెరికాకు తెలుసు, చైనాకు తెలుసు. అమెరికాకు చైనాకు తెలిసినాక భారతదేశానికి తెలియకుండా ఉండదు, ఎందుకంటే క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఎక్కడున్నాయంటే పాకిస్తాన్లో అనేక చోట్ల ఉన్నాయి. పాకిస్తాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ డిస్అసెంబుల్డ్ స్టేట్లో ఉంటాయి. అంటే అణ్వాయుధం ఒక చోట దాస్తారు, అణు క్షిపణులు ఒక చోట దాస్తారు, వాటిని మోసుకెళ్లే ప్లేన్స్ ఒక చోట ఉంటాయి. సాధారణంగా ఇవి సమీపంలోనే ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే న్యూక్లియర్ అటాక్ చేయాలి అంటే క్షణాల పైన చేయాలి, లేకపోతే మళ్ళీ ప్రత్యర్థి నుంచి కూడా దాడి జరుగుతుంది కనుక. అంటే న్యూక్లియర్ అటాక్ చేయాలి అన్న ఒక డిసిషన్ తీసుకున్నాక మిసైల్లో ఆ వెపన్ లోడ్ చేయాలి, లేదా ఆ మిసైల్ను వెపన్ లోడ్ చేసి ప్లేన్ ఎక్కియాలి. సో అందువల్ల ఈ ఫెసిలిటీస్ అన్నీ సమీపంలో ఉండవచ్చు, ఉండాల్సి కూడా ఉంటుంది. మరి ఇవి ఎక్కడున్నాయన్నప్పుడు ఉదాహరణకు మిరాజ్ ప్లేన్స్ ఉన్నాయి. మిరాజ్ ప్లేన్స్ ఒక 4 ఎయిర్ బేసెస్లో పాకిస్తాన్ ఎయిర్ బేస్లో ఉంటాయి. ఉదాహరణకు మీకు రఫీకి ఎయిర్ బేస్, మస్రూర్ ఎయిర్ బేస్, షబాజ్ ఎయిర్ బేస్, ఇలా 4 ఎయిర్ బేస్ల్లో ఈ మిరాజ్ ప్లేన్స్ ఉంటాయి. ఇక ఈ మిసైల్స్ షహీన్, ఫతా అని మిసైల్స్ అంటే వెపన్స్ను మోసుకెళ్ళగలిగే వెపన్స్ ఉండేవి కూడా ఒక 5 బేసెస్లో ఉంటాయి. సర్గోదా, అక్రు, గుజ్రాన్వాలా ఇలా 5 బేసెస్లో ఆ మిసైల్స్ ఉంటాయి. ఇక న్యూక్లియర్ వార్ హెడ్స్ అంటే యాక్చువల్ అణ్వాయుధం ఎక్కడ ఉండవచ్చు అంటే కిరానా హిల్స్లో అండర్ గ్రౌండ్లో ఇవి దాచిపెట్టి ఉన్నాయి అనేది బయటకు వస్తున్న ఓపెన్ సమాచారం. ఇది ఏమి సీక్రెట్ కూడా ఏం కాదు, నాకే తెలిసిందంటే అందరికీ తెలిసింది కదా. సో ఇది పాకిస్తాన్కు ఉండే వ్యవహారం. సో ఇప్పుడు ఇండియా అటాక్ చేసింది కిరానా హిల్స్ను అని ఒక వార్త. కిరానా హిల్స్లో న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. మరి వార్ హెడ్స్ని అటాక్ చేసి ఉంటే లీక్, రేడియేషన్ ఏమైనా డ్యామేజ్ జరిగి పాకిస్తాన్ న్యూక్లియర్ ఆర్సెనల్కి డ్యామేజ్ జరిగి అక్కడ న్యూక్లియర్ స్టోర్స్ ఉన్నాయి, వెపన్స్ ఉన్నాయి కనుక ఏమైనా రేడియేషన్ లీక్ అయిందా అనుమానం. కిరానా హిల్ దాడి చేస్తామా లేదో తెలియదు, కానీ సర్గో